జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఒడిస్సా రాష్ట్రంలో కోణార్క్ అనే ప్రదేశానికి వచ్చాము. ఈ కోణార్క్లోనే సూర్య దేవాలయం ఉందన్నమాట. ఈ సూర్య దేవాలయాన్ని మనం దర్శించుకుందాం రండి. కోణార్క్లోని సూర్య దేవాలయానికి దర్శించుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము మనం. అయితే ఒక పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ కోణార్క్ భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలో సుప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటనమాట. అయితే ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టినటువంటి 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగా వంశానికి చెందినటువంటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని 1236వ సంవత్సరం నుంచి 1264వ సంవత్సరాల మధ్యలో నిర్మించారట. అలాగే ఈ యొక్క ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం కూడా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. అద్భుతమైనటువంటి ఈ సూర్య దేవాలయాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆలయం మన దేశంలో ఉండడం చాలా అంటే చాలా అద్భుతం కదా. అదిగో కనిపిస్తుంది కదా, అదే సూర్య భగవానుని యొక్క ఆలయం. ఇక్కడ చూడండి, ఇది నాట్య మండపం అన్నమాట. అయితే మందిరానికి ఎదురుగుంటా నాట్య మండపం ఉంటుంది. అయితే ఇక్కడ శిల్పాలు చూస్తే నిజంగా మతిపోవలసిందే. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఈ శిల్పాలన్నింటినీ చెక్కారు. చాలా అంటే చాలా నైపుణ్యమైనటువంటి కళాకారులు ఈ యొక్క శిల్పాలని చెక్కడం జరిగిందట. అయితే చాలా అద్భుతం. చిన్న చిన్న నవిశీలు కానీ అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి చిన్న చిన్న ఎడ్జిల్లో కూడా వారు శిల్పాలని చాలా అద్భుతంగా మలిచారు. చూడండి, ప్రతి చోట కూడా రకరకాల శిల్పాలు. అలాగే వైర్ మెస్లాగా చూడండి, చిన్న చిన్న హోల్స్తో ఒక మెస్లా కూడా అన్నిటి చోట్ల కూడా మనం తయారు చేశారు. అవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోజుల్లో ఎటువంటి టూల్స్ ఉపయోగించారో మనకు తెలియదు, కానీ ప్రతి శిల్పం కూడా చాలా సహజంగా ఉన్నట్టుగా చాలా అద్భుతంగా మనకి గోచరిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి చోట కూడా చూడండి, స్తంభాలు కానీ ఆ స్తంభాల మీద ఉన్నటువంటి డిజైన్స్ కానీ ఆ రోజుల్లో చాలా అద్భుతంగా చెక్కారనమాట ఇవి. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ నాట్య మండపం నుంచి ఏ పక్క నుంచి చూసినప్పటికీ కూడా సూర్య దేవాలయం చక్కగా సెంటర్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక విచిత్రమే. ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా, మీరు ఏ పక్క నుంచి చూసినా కూడా మనకి సెంటర్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి సాంబుడు ఒకసారి శాపానికి గురి కావాల్సి వచ్చింది. అప్పుడు ఆ సాంబుడు తన యొక్క శాప నివృత్తి కోసం ఈ కోణార్క్, ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఉంది కదా, ఈ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి చంద్రభాగా తీర్థం అనేటువంటి ఒక తీర్థం దగ్గర కూర్చుని సూర్యభగవాను స్మరిస్తూ తపస్సు చేశాడనమాట. ఆ సమయంలోనే చంద్రభాగా తీర్థంలో ఆయనకి, ఆ సాంబుడికి సూర్యభగవాను యొక్క ప్రతిమ లభించిందట. ఆ యొక్క సూర్యభగవాను యొక్క ప్రతిమని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మందిరం, ఆ యొక్క స్థానంలోనే ఆ సూర్యభగవాను యొక్క మూర్తిని ప్రతిష్ఠించి ఆయన తపస్సు చేసి శాప విమోచనం పొందాడట. అయితే ఈ ప్రదేశంలోనే ఒక మహావృక్షం కూడా ఉంది. అదే ప్రదేశంలో సాంబుడు తపము ఆచరించాడని ఇక్కడ చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మందిరానికి అతి దగ్గరలోనే, అంటే కుడి చేతి వైపు పక్క చూడండి, ఈ పక్క కనిపిస్తూ ఉంటుంది మనకి, అదిగో పెద్ద వృక్షం కనిపిస్తుందా, ఆ వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్య దేవాలయాన్ని తూర్పు గంగా వంశానికి చెందినటువంటి మొదటి నరసింహదేవుడు నిర్మించారట. అయితే ఆ రోజుల్లో 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఈ ఆలయం చాలా అద్భుతం అన్నమాట. ఈ ఆలయం సూర్యభగవానుని రథాన్ని పోలి ఉంటుంది. ఆలయానికి 12 రథచక్రాలు కూడా ఉన్నాయి. అదిగో చూడండి. ఈ 12 చక్రాలు సంవత్సరానికి 12 మాసాలుగా 12 రాసులు, వీటికి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో మనకి కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అద్భుతమైనటువంటి ఈ సూర్య దేవాలయానికి
12 చక్రాలతో పాటు 7 అశ్వాలను కూడా చెక్కడం జరిగిందట. ఈ రథచక్రాలు కూడా ఒక విశేషం ఉందండోయ్. ఈ యొక్క రథచక్రాలే సూర్యుని యొక్క కిరణాలతో గడియారంగా కూడా మనకి టైం తెలియజేస్తాయట. అయితే గైడ్ మాకు చూపించాడు, చాలా అద్భుతం. నిజంగా భారతీయ విజ్ఞాన శాస్త్రం చాలా గొప్పది. ఒక సామాన్యుడు కూడా ఈ యొక్క రథచక్రం దగ్గరికి వెళ్ళి సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడతాయి కదా, దాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ టైంని మనం చెప్పగలం. చాలా అంటే చాలా అద్భుతం. తరువాత కాలంలో ఈ తురుష్కుల యొక్క దండయాత్రలు ఇవన్నీ జరగడం వల్ల ఈ సూర్య దేవాలయం చాలా వరకు దెబ్బతింది. అయితే చూడండి, ఆ యొక్క దేవాలయానికి వెనుక భాగంలో 3 పక్కల సూర్య భగవాన్ యొక్క మూర్తి కనిపిస్తూ ఉంటుంది. తురుష్కుల దండయాత్రలో చాలా వరకు విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి అన్నమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యొక్క ఆలయంలో సూర్య భగవానుని యొక్క విగ్రహం గాలిలో తేలుతున్నట్టుగా ఇక్కడ స్థాపించడం జరిగిందట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ యొక్క సూర్య భగవానుని యొక్క విగ్రహం గాలిలో తేలడం అంటే మాటలు కాదు కదా. అయితే ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆలయం పై భాగంలో ఒక మ్యాగ్నెట్ని అమర్చారట. ఆ మ్యాగ్నెట్ ప్రభావం చేత, ఈ సూర్యకిరణాల యొక్క ప్రభావం చేత ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క విగ్రహం మధ్యలో తేలేదట. అది కూడా చాలా అంటే చాలా అద్భుతం కదా. అయితే ఈ దండయాత్రల కారణంగా ఆ సూర్య భగవానుడి యొక్క విగ్రహం అక్కడి నుంచి తప్పించి పూరి జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సూర్య దేవాలయంలో ప్రతిష్ఠించారట. ఈ దేవాలయంలో మూల విరాట్టు లేకపోయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఈ కోణార్క్ సూర్య దేవాలయంతో పాటు అమరేశ్వర ఆలయం, దుర్గా, గంగేశ్వరి, కెండూలి, లక్ష్మీనారాయణ, మంగళ, నీలమాధవ, అలాగే అఖండాలేశ్వర ఇలాంటి ఆలయాలు కూడా తురుష్కుల దండయాత్రలో చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. చాలా అంటే చాలా బాధాకరం. గత వైభవాన్ని మనకి స్ఫురింపజేస్తూ సాక్ష్యాలుగా నిలిచినటువంటి ఈ యొక్క ఆలయాల్ని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. అద్భుతమైనటువంటి శిల్ప సంపదని, సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ తురుష్కులు చాలా దారుణంగా ధ్వంసం చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఛాయాదేవి యొక్క ఆలయం కూడా ఉంది. అదిగో చూస్తున్నారు కదా. ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు మరియు యునెస్కో వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని సంరక్షిస్తున్నారు. ఈ ఆలయం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే కొంత భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే లోపలికి కూడా ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఇదివరకు వెళ్ళనిచ్చేవారట, ఇప్పుడైతే మొత్తం మూసేశారు. ఈ ఆలయ చుట్టుపక్కల కూడా ఎన్నో రకరకాల శిల్పాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయ ప్రధాన ద్వారం మీద నవగ్రహాలు ఉండేవట. ఆ యొక్క మూర్తుల్ని బయట ఒక మందిరంలా నిర్మించి దాంట్లో పెట్టారు. ఇప్పుడు కృష్ణ భగవానుడి కుమారుడు శంభుడు తపస్సు చేసినటువంటి ప్రాంతంగా చెప్పే ఈ యొక్క వృక్షం చూడండి, చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలామంది కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారట. ఈ యొక్క వృక్షం కూడా చాలా అద్భుతం. అగో మీరు కూడా దర్శించండి. ఈ వృక్షం చాలా పురాతనమైనటువంటిది అని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఈ మందిరానికి వాడినటువంటి ఇనప కమ్మీలు చూడండి. ఈ మందిరానికి దగ్గరలోనే చంద్రభాగా తీర్థం అనే ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి ఇదిగో ఈ మందిరం మీద ఉన్నటువంటి నవగ్రహాల్ని ఇక్కడ స్థాపించారు. ఆలయ ప్రాంగణంలో కొంచెం బయట అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. అయితే కోణార్క్ సూర్య దేవాలయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సూర్య దేవాలయానికి ఆపోజిట్లోనే ఈ యొక్క కోణార్క్ మ్యూజియం అనేటువంటి ఒక మ్యూజియాన్ని కూడా పెట్టారు ఇక్కడ. ఇది కూడా సందర్శించవచ్చు, బాగుంది. అద్భుతమైనటువంటి ఈ కోణార్క్ సూర్య దేవాలయాన్ని చూసి మేము మళ్ళీ తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.